నిజంగా రా పాపము చిన్న పిల్ల 17 ఏళ్ల పిల్ల వైష్ణవి అట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాడికి ఎట్లా న్యాయమైందో అట్లా చంపడం, మళ్ళా ప్రెగ్నెంట్ తోటి ఉన్న పిల్లని. అరే ఎదవా, నీకు వద్దయితే వదిలిపెట్టనుంటివిరా ఎదవా, నువ్వు చంపాల్సిన అవసరం ఎక్కడిరా, నిన్ను ఎట్లా కొట్టాలిరా అసలు నిజంగా. ముఖ్యంగా ఈ అమ్మాయి 13 మంది ఎంటైర్ ఫ్యామిలీలో 13 మంది అన్నదమ్ములట, ఒక్కతే ఆడపిల్లట ఈ అమ్మాయి. ఆ అన్నదమ్ములు ఏమని చెప్తున్నారు, మా వాడిని పెళ్లి చేసినాక చాలా మంచోడు, అయ్యో మా చెల్లెకి ఎంత మంచి భర్త దొరికిండు, అసలు ఎంత మృదు స్వభావి అని చెప్పేసి అని అనుకున్నాము అని చెప్పేసి అని అన్నదమ్ములు చెప్తున్నారు. అరే అయ్యా, మిమ్మల్ని ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, చెల్లె చనిపోయే ముందు యూట్యూబ్ లా తను ఎన్ని పోస్టులు పెట్టింది చూడండి మీరు. ఏడ్చుకుంటూ నేను అన్నం తింటలేను, లైవ్ లో ఫోన్ చేస్తున్నా అని చెప్పి ఫోన్ చేసి కూడా అమ్మాయి పెట్టింది. మరి అప్పుడు మీరు చూడలేదా, మీరు కూడా యూట్యూబర్సే కదా, మా చెల్లె ఎందుకు ఇట్లా బాధపడుతుంది అని మీరు అది నిజం అనుకున్నారా అబద్ధం అనుకున్నారా? చెల్లె లైవ్లనే ఫోన్ చేసింది కదరా అయ్యా, చేసి చూపించింది కదా నన్ను మోసం చేస్తుండని. మీరు అప్పుడే ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? అయ్యో మా చెల్లె ఏదో ఆగమైతుంది, మా చెల్లెని వాడు బాధ పెడుతుండని మీరెందుకు సీరియస్ గా తీసుకోలేదు? ఇవాళ సమాధుల మీద వండుకొని ఓ చెల్లె అని ఏడ్చుడు కాదు, తప్పు మీది కూడా. ఆ అమ్మాయి పాపం వైష్ణవ్ ఎన్ని బాధపడుకుంటూ పోస్టులు పెట్టింది, అవి చూస్తే మేమే షాక్ అవుతున్నాం. ఏంటి ఈ అమ్మాయి ఇంత బాధపడుతుంటే కుటుంబ సభ్యులు కళ్ళు దబ్బినాయా మీకు? ఇవాళ మీరు కూడా ఒక అందుకు కారణమే ఇది. నిజం చెప్పాలంటే తప్పు మీది కూడా, వాడిది తప్పే, వాడికంటే ఎక్కువ తప్పు మీది. తల్లి తండ్రి ఇవన్నీ గమనించుకోలేదా? ఆ పిల్ల అన్ని వీడియోలు పెడుతుంటే నా బిడ్డకి ఏమైతుంది, నా చెల్లెకి ఏమైతుందని తప్పు మీది కదా.